మరి ఈనాటి మన సంతూర్ జెమినీ టీవీ ఉగాది పురస్కారాలు పవర్డ్ బై ఎయిర్సెల్ లో నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్. కస్తూరి కాపురం నిలవాలంటే నువ్వు చేసిన పాపం ఒప్పుకోవాలి. ఒప్పుకోను. కస్తూరి కాపురం కూల్చింది నువ్వే. అంత పెద్ద ఇల్లు అది ఇరుకైపోయిందని ఇక్కడికి వచ్చి ఉంటానంటుంది డాక్టర్. ఇంత మారం చేస్తే ఎలా? మీరైనా నచ్చ చెప్పి ఇంటికి రమ్మనండి డాక్టర్. ఈశ్వర్ని దుర్గాని నేను పెంచాను బావా. వాళ్ళంటే నాకు ప్రాణం. శివ పడి కన్నా వాళ్ళని ప్రాణంగా చూసుకున్నాను. ఈ కేటగిరీలో అవార్డు ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం. మరి ఈ అవార్డుని అందజేయవలసిందిగా సాయి కుమార్ గారి తనయుడు, ప్రేమ కావాలి ఫేమ్, ప్రేమ కావాలి కథానాయకుడు ఆది అండ్ ప్రేమ కావాలి కథానాయిక ఈషా చావ్లాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జెమినీ టీవీకి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరికీ నమస్కారం. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గోస్ టు మిస్టర్ వినోద్ బాలా. జెమినీ ఉగాది పురస్కారాల్లో ఈ అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్. మా టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళందరి సహకారం వల్లే అవార్డు సొంతం చేసుకోగలిగాను. మా రైటరు, డైరెక్టరు, ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు అందరూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ గోరింటాకు టీమ్. థ్యాంక్ యూ వినోద్ బాలా గారు. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. ఎవరినో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కోసం ఓ పరాయి మనిషి ముందు వాడి గుట్టేలా బయటపడతాడు. అంటే వాడు చచ్చినా పర్వాలేదు అనుకున్నాడా? మనం ఉన్ననాళ్ళు పర్వాలేదు, మన తర్వాత పిల్లలకి నానే వాళ్ళు ఉండాలి కదండి. అందుకని మీ బంధువుల్లోనే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ముల్లోకాల్లోనూ నీకు నేను తోడుంటాను అని ప్రమాణం చేసి వేసేవే 3 ముళ్ళు. సప్త సముద్రాలు ఈదవలసి వచ్చినా నేను నీతోనే ఉంటాను అని ప్రతిన చేస్తూ వేసేవే 7 అడుగులు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరో చూద్దాం. మిస్ శివపార్వతి గారు. ఈ అవార్డు అనేది ఆర్టిస్ట్కి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని మాత్రమే కలిగించేది. అవార్డు వచ్చిన వాళ్ళందరూ మంచి ఆర్టిస్టులని, రాని వాళ్ళంతా కాదని ఎవరూ అనుకోక్కర్లేదు. మనమందరం ఆర్టిస్టులు, ఒకే కులానికి, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. ఎవరికి అవార్డు వచ్చినా మన కుటుంబంలో ఒక వ్యక్తికి అభినందనలు వచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతూ జెమినీ ఛానల్ వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఈ సందర్భంగా స్టేజ్ పై వచ్చేసినటువంటి ఆది అండ్ ఈషాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. I just want to say thank you so much for calling us here. It's a pleasure. Adi, you talk. జెమినీ టీవీకి స్పెషల్ థ్యాంక్స్. మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ నామినీస్ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్ బెస్ట్ నెగటివ్ రోల్. అదే నెగటివ్ రోల్. నీతి, న్యాయం, మానవత్వం, మనస్సాక్షిని ఇద్దరికిద్దరు నాకు ఎదురు తిరిగారు. ఆఖరికి నా గుప్పిట్లోంచి తప్పించుకుని వీధికెక్కారు. కళ్ళలో లేచిపోయిన మొగుడిగా నా ముఖం పెద్ద మొత్తం వేశారు. తులసీదేవి చాలా తెలివైన తల్లుడు. మనం తనని, తన పిల్లల్ని ఏదో రోజు బయటికి గెంటేస్తామని తెలిసి
తన కూతుర్ని మనవాళ్లలోనిచ్చి చేస్తే బాగుంటుందని పథకం వేసింది. బావ ఉన్నంత వరకు ఆ కుటుంబం మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. చెప్పు, ఎలాంటి వాడు? ఏ, నిన్ను తల్లిని చేయలేనివాడు. బి, నీతో కలిసి కాపురం చేయలేనివాడు. సి, నీతో కలిసి పడుకున్నా నీ ఒంటి మీద చేయలేనివాడు. డి, అసలు మొగాడే కానివాడు. ఈ అవార్డుని ఎవరు సొంతం చేసుకున్నారో చూద్దాం. మరి ఈ అవార్డుని అందచేయవలసిందిగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఎక్కువగా సినిమాలు చేసిన ఘనత పొందినటువంటి వ్యక్తి ఈయన. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ కోదండరామిరెడ్డి గారు. బెస్ట్ నెగటివ్ రోల్ మేల్ మిస్టర్ శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవార్డు తీసుకున్న ఆనందం కన్నా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇంతమంది ఆర్టిస్టులు అందరూ వచ్చి ఒక చోట గ్యాదర్ అయ్యారనే ఆనందం ఎక్కువగా ఉంది. ఈ సీరియల్లో ఇది 3వ అవార్డు. దిస్ అవార్డ్ గోస్ టు మై స్క్రీన్ ప్లే రైటర్ ప్రశాంత్ జాదవ్, డైలాగ్ రైటర్ రవికిరణ్ గారు. ఐఎమ్ డెడికేటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ నెగటివ్ రోల్ ఫీమేల్. పీకల దాకా పగున్నా ఈ ఇంట్లోనే ఉంటూ మంచిదానిగా నటిస్తున్నదెందుకు? నీకు ఆనందవర్మతో పెళ్లి జరిపించిందెందుకు? నువ్వు ఒక వారసుని కన్నదెందుకు? ఈ ఆచారాలన్నీ తిరగరాయడానికి. ఎక్కడికి వెళ్తావే? పరువు కాపాడుకోవడం కోసమే ఇప్పటి వరకు నేను ఎన్నో అరాచకాలు చేశాను. ఇప్పుడు నువ్వు దాన్ని తీస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? తీసేస్తాను. నోరు లేకపోతే ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చినా సరే నోరు మూసుకుని పడి ఉండకుండా స్నేహతో కలిసి ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం కాకుండా సంజయ్ ని స్టీఫెన్ ని అటాక్ చేస్తావా? బెస్ట్ నెగటివ్ రోల్ ఫీమేల్ ఈ అవార్డుని అందచేయవలసిందిగా ప్రముఖ రచయిత, దర్శకులు, నటుడు శ్రీ పోసాని కృష్ణమురళి గారిని కోరుతున్నాను. ప్రియా. సో మచ్ ఫర్ దిస్ అవార్డ్. యాక్చువల్లీ తను ఈ అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ కావడానికి చెన్నై నుంచి బయలుదేరారు, కానీ ఫ్లైట్ డిలే కావడం వల్ల